నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా 19 లక్షల రూపాయలను తీసుకువెళ్తున్న అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 19 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును మరియు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలో జాతీయ రహదారి చిల్లకూరు మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో అరవింద్ కృష్ణ అనే వ్యక్తి అన్అకౌంటబుల్ నగదును తీసుకువెళ్తున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్ ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారి మా డిఐజీ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారు ఉద్దేశంతో మాకు లీగల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద్ కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నవి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగైపేట ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి తీసుకెళ్తున్నారని చెప్పారు. డాక్యుమెంట్ చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసి దాన్ని తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము చెక్ చేయడం వెహికల్ చెక్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికే ఈ చెకింగ్లు ఉంటాయి. కానీ దాంతోపాటు మాతో పాటు మా ఎస్ఐలు ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది. సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది గోదరం టోల్ ప్లాజా దగ్గర. ఈరోజు చెకింగ్లో ఈ 19 lakhs rupees సీజ్ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేసి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు రమణయ్య ప్రశ్నించారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లను పోలీసు అధికారులు 1 Town పోలీస్ స్టేషన్కు తరలించారు. అంగన్వాడీ వర్కర్లు వారి సమ్మెలో భాగంగా వారి నిరసనను వ్యక్తం చేస్తూ గూడూరు పట్టణంలో రైల్వే జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మద్దతుగా సిపిఎం మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పోలీసులు అంగన్వాడీ వర్కర్ల ర్యాలీని అడ్డుకొని అంగన్వాడీ వర్కర్లను 1 Town పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రమణయ్య మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు అత్యవసర సేవలు అందిస్తున్నారని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని ఆయన ప్రశ్నించారు.
నాయకత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస 20,000 రూపాయలు కనీస 20,000 రూపాయలు కనీస 20,000 రూపాయలు కనీస 20,000 రూపాయలు జగనన్న ఇచ్చిన హామీలు జగనన్న ఇచ్చిన హామీలు అన్న ఇచ్చిన హామీలు. అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టింది. మేము ముందు సమ్మెలోకి వెళ్ళే ముందు 14 రోజులు ముందుగానే డిమాండ్ నోట్సు సంబంధిత అధికారులకు ఇవ్వడం, తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నామని వాళ్ళకి తెలియపరిచి వెళ్ళి కూర్చుంటాం. ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తున్నది? సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఈరోజు ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా దారుణం. మీరే చెప్తున్నారు, గర్భవతులకు కానీ పసిబిడ్డలకు కానీ పౌష్టిక ఆహారం అందించేవాళ్ళు లేకపోతే వీలు పడదు, అందువల్ల మేము ఎస్మా చట్టాన్ని తీసుకొస్తున్నామని. అదేదో మీరే వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇచ్చి వాళ్ళు న్యాయం చేసి ఆదుకోవాలి కదా. మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 13,500 రూపాయల జీతం వీళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమి ఇస్తున్నారో 11,500 ఇస్తున్నారు. అంటే వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది? మేము అన్ని కోరికలు నెరవేర్చాము, ఏదో మళ్ళీ ఎలక్షన్లో వచ్చినప్పుడు మిగతాటి వాటిని పరిష్కరిస్తాము అని చెప్పి మినిస్టర్ల పేరుతో ప్రతిరోజు చర్చలతో కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం. ప్రతి పండగ శిబిరాల్లోనే చేసుకున్నారు. మీకు కనికరం లేదా? లక్షల జీతాలు తీసుకుంటున్నారు నాయకులు, పాలకులు, అధికారులు. మరి వీళ్ళకి ఏమి ఇస్తున్నారు? వీళ్ళకి సంసారాలు లేవా? మీకు ఒక్కరికైనా సంసారాలు ఉండేది? దయచేసి ఇప్పటికైనా కానీ మీరు స్పందించి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలి. లేకపోతే మేము పోలీసుల నిర్బంధాలకైనా గురి చేసినా మేము దానికి సిద్ధపడి ఉంటాం. ఉద్యోగాల్లో అయితే పీకేసిన పోరాటాలు మాత్రం వెనక సంకేదే లేదు. తాడో పేడో తెలుసుకునే వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం అని మేము తెలియజేస్తున్నాం. ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ ఉద్యోగులు కోరుతున్నారని గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ్ గూడూరు శాఖ నాయకుడు గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని రైల్వే శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కోరుకుంటున్నారని, కావున ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయలేకపోతే సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్ష చేయడానికి ఈరోజు మనం వెళ్తున్నాము. మర్రి రాఘవయ్య గారి నాయకత్వం, రాఘవయ్య గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, నారాజు గారి నాయకత్వం, గూడూరు బ్రాంచ్ ఈవినింగ్ 5 o'clock లెక్క సార్, 5 o'clock నమస్కారం. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రాంచ్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీస్ ముందు, అదేవిధంగా జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు, ప్రొడక్టివిటీ యూనిట్స్ దగ్గర కూడా మనం అందరం ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డాక్టర్ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేలో మేము ఒక్కరమే పోరాడుతున్నాం. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నటువంటి దాన్ని న్యూ పెన్షన్ స్కీమ్ను అమలు చేసి కొత్తగా 2004 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ లేకుండా చేసిన దానికి మనం నిరసనగా ఈరోజు నవంబర్లో 20వ తారీఖు బ్యాలెట్ స్ట్రైక్కి మేము కాల్ ఇచ్చాం. మొత్తం మీద ఇండియన్ రైల్వేలో 98% ఎంప్లాయీస్ స్ట్రైక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓట్లు వేయడం జరిగింది. మేము ఈరోజు
ఈ ఎన్పిఎస్ని రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీము 35 సంవత్సరాలు కష్టపడి రైల్వేకి సేవ చేసినటువంటి మా ఎంప్లాయీస్కి వెంటనే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ప్రతి దగ్గర మేము ఈరోజు ఈ ధర్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క ధర్నాలైతేనేవి స్ట్రైక్లు అయితేనేవి ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఒకవైపు నుంచి రైల్వేల్ని ప్రైవేట్ పరం చేస్తున్నామని చూస్తున్నారు. అదేవిధంగా కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అయితేనేమి ఆక్సిజన్ అయితేనేమి సప్లై చేయడంలో మేము ముందుండి మా యొక్క పాత్ర నిర్వహించాం. కానీ మాకు ఈ కేంద్ర ప్రభుత్వం 3 డిఏలు ఎగబెట్టింది. ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేయట్లేదు. ఎందుకంటే ఈ రైల్వేల్ని ప్రైవేటీకరణ చేసేసి ఆదానీలకో అంబానీలకో అంబేయాలని చూస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల మద్దతుతో తప్పకుండా గద్దె దించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ ప్రజలకు అయితేనేమి అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్కి అయితేనేమి మనవి చేసుకుంటున్నాం. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అధికారులు గూడూరు పట్టణ మరియు రూరల్ పరిధిలో రౌడీ షీటర్లకు గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొనకూడదని తెలిపారు. మీకేం మాయ రోగం డిసిప్లిన్ ఉండదు కదా, గవర్నమెంట్ ఎంత డబ్బా ఇస్తుంది, ప్రశాంతంగా ఉండదు అవునా కదా. ఆగి తొందరగా నోడిగా కనపడతాయి. రూరల్ సిఐ గారు అండ్ రూరల్ ఎస్ఐ గూడూరు రూరల్ ఎస్ఐ గూడూరు రూరల్ సిఐ గారు అండ్ చిల్లకూరు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ రౌడీ షీటర్లు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ వాళ్ళ అసోసియేట్స్ ద్వారా మనీ వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం యాడ్వర్స్గా వస్తుంది, మాకు రిమార్క్స్ వస్తున్నాయి, నోటీసులోకి వస్తున్నది. అలాంటి వారిని పిచ్చి పని చేస్తే మటుకి వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవడం చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్గా ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటారని చెప్పి కూడా మాకు రావడం కొంత సమాచారం రావడం జరిగింది. ఆ విషయంలో కూడా వారందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ ప్రొసెషన్లో కానీ ఉన్నా కానీ చట్టబద్ధంగా అది, ఎందుకంటే రౌడీ షీటర్స్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్యారెంటీగా ప్రొసెషన్లో వాళ్ళు ఉంటే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే పోయినసారి కూడా అతను ఎట్నే ఉండి ఏదో షాపులు మూసిపెట్టడానికి ఏదో బంధువుల విషయంలో కూడా పాల్గొన్నాడు. అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. రౌడీస్ మడికి ఏమాత్రం తోక జాడిస్తే గ్యారెంటీ కట్ చేయడానికి జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ అభిలాష్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మా పై ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ మా డీజీపీ సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల విషయంలో కానీ సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరూ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్నవారిని కొంచెం ట్రబుల్ మాంగర్స్ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారు 2 lakhs రూపీస్ బైండ్ ఓవర్, మేము ఒక్కొక్క బైండ్ ఓవర్ రూపీస్ షూటీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క తహసీల్దార్ దగ్గర. ఆ షూటీ వాళ్ళు ఏమాత్రం వైలేట్ చేస్తే 2 lakhs అనేది పర్ఫిట్ చేస్తాం గ్యారెంటీగా. వాళ్ళు పెట్టిన బాండ్ మీద సంతకం పెడతారు, వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు. గత 9 సంవత్సరాలుగా గర్భిణీలు మరియు బాలింతలకు సేవలు చేసే అవకాశం కలిగిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు మరియు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి
వైద్యులు వైద్య సలహాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేయించుకున్న గర్భిణీలు మరియు బాలింతలకు జన విజ్ఞాన వేదిక సభ్యులు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు వాళ్ళని ఫాలో అప్ చేసి అది చేయించాలి. వాళ్ళకి వచ్చి 5,000 రూపాయలు మన వల్ల నష్టపోకూడదు. అందరికీ ఉన్నాయి. మాట చూడు. కిషోరా నువ్వు కూడా చేయబెట్టు రాదన్నా. జేవీవి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వచ్చేటువంటి ఈ గర్భిణీలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వారి సహకారంతో మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం ఇది. ఒక తల్లి బిడ్డ ఇద్దరికి ఒక పూట భోజనం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కూడా మాకెంతో ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి ప్రోగ్రాం జన విజ్ఞాన వేదిక. అదేవిధంగా ప్రతి నెల జనవరిలో మా తమ్ముడు కిషోర్ ఈ ప్రోగ్రాన్ని నేను స్పాన్సర్ చేస్తానని అడిగి ముందుకు రావడం కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కిషోర్ ఆధ్వర్యంలోనే పేనేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు లాస్ట్ జనవరిలో హాస్పిటల్కి అవసరమైనటువంటి కొంత ఫర్నిచర్ కూడా వారే స్పాన్సర్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా జేవీవి కార్యక్రమంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎన్నో కార్యక్రమాలు మా ద్వారా జరగడం జరిగింది. కోవిడ్ టైంలో తీసుకుంటే ఆ కోవిడ్ టైంలో కూడా హాస్పిటల్కి వచ్చి 25 మంది దాకా ఒక బ్లడ్ డొనేషన్ చేయడం కూడా మా జేవీ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా కోవిడ్ టైంలో 120 ఆక్సిజన్ సిలిండర్ని రీఫిల్ చేసి జేబీ వారు ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి. ఆ కోవిడ్ టైంలోనూ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటే వారికి కూడా ఈ కూరగాయలు కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జన విజ్ఞాన వేదిక అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పోతూ అందరి మనల్ని పొందుతున్నటువంటి సంస్థ. సైన్స్ సంస్థ అయినా, సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అయినా కూడా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందిస్తూ చెకుముక్కి సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతూ కూడా అందరినీ చైతన్యవంతం చేస్తూ ఒక మంచి సమాజానికి పాటుపడేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు 2024 జనవరి 12వ తేదీ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా వారోత్సవాలలో భాగంగా మంగళవారం గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద పొంకం నాగేశ్వరరావు, శ్రీ పొంకం శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుల సహకారంతో 2 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, కేఆర్ఎం, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండం. ఓకే ఓకేనా ఎక్కడ మాట్లాడు. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో పొంకం నాగేశ్వర గారు మరియు శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు హనుమంతరావు గారు, అనిల్ గారి పూర్తి సహసహకారంతో ప్రగతి సేవా సంస్థ
4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇందూరు అంబేద్కర్ నగర్ నందు ఈ 2 బెంచీలు ఇవ్వటం చాలా సుపరిమాణం. ఈ 2వ తారీఖు నుంచి ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవాల భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, దానికి మన శ్రీనివాసులు సహకారంతో హనుమంతరావు గారు మరియు అనిల్ గారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎన్నో సేవకాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేసిన కడివెట్టి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైసీపీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. 8వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఆవిష్కరణ వాల్ పోస్టర్లను వైసీపీ నాయకులు విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ అతని రాజకీయ ప్రస్థానాన్ని నాయకులకు వివరించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అనేక ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేకూరుతున్నాయని, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే స్థానానికి తన బదులు మరొక వ్యక్తికి అవకాశం కలుగుతుందని పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మేరిగా మురళీధర్కు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉందని ఆయన సూచాయిగా వెల్లడించారు. తనతో పాటు టీడీపీ, వైసీపీ నాయకులు అధిష్టానం నిలబెట్టే క్యాండిడేట్కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. చెప్తే వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్. అలా ఆ పరిస్థితుల వల్ల మీరు తీసుకొచ్చారు కనుక ఇలాంటి వాళ్ళు మురళి గారు ఉన్న వాటిలో ఇక్కడ పార్టీ వాళ్ళు పెట్టిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి లేదు, ఇంట్రెస్ట్ ఏం లేదు అని చెప్పిన తర్వాత మా అందరి సహకారంతో ఆలోచనతోనే అది జరుగుపోతుంది. ఒకవేళ అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో వారి ఇష్టం. అది నిన్న జరిగిన సంభాషణ చెప్పాలా, మా నాయకులందరూ కూడా నాకు మీద అభిమానం చూపించారు, ప్రతి ఒక్కరు చూపిస్తాను నాన్న. అందులో కాక నేనేమంటానంటే మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, సో మన పార్టీ, మన వైఎస్ఆర్ పార్టీ రాజకీయాల్లో, మన పార్లమెంటరీ డెమోక్రసీలో అంతా కూడా పార్టీ సిస్టమ్ కనుక మీరందరూ నా కుటుంబ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కూడా ఇంకా నా అనుభవం కూడా ఇంకా చూడవలసిన సమయం ఉంది మీకు. ఎందుకంటే ఆ జీవితం కూడా అది నా అనుభవం అంతా కూడా చూడాలా. ఒక పాత్ర ఒకటి చూశారు, రెండో పాత్ర రెండో చూశారు, అన్నీ చూడాలా. నా బిడ్డల నాటి వాళ్ళు మీరు అందరినీ ఏమంటున్నారంటే నాన్న సమాజంలో మాలాంటి వాళ్ళు కొంచెం ఆలోచనలు ఉంటాయి. సో వైపుకి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి మనం ముందుకు వెళ్దాము. నా బిడ్డలందరూ కూడా అది ఆదరించింది. ఎందుకంటే నాకు స్థానం ఇచ్చి నాతో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ డిస్కస్ చేయకపోతే నేను బాధపడేవాడిని, వ్యతిరేకించేవాడిని కాదు, కన్నా చేసేవాడిని. ఒకవేళ నాకు ఇస్తామన్నా కూడా నా భావం చెప్పేవాడిని. ఎందుకంటే ఒక ఐఏఎస్లో నాన్న మీద మేము ఒక అలవాటు పడిపోతాం. అలవాటు పడేది ఏంటంటే ఒక కలెక్టర్గా మళ్ళా కలెక్టర్గా చేయాలని చెప్పి కోరుకోము, లేదా ఇంకొక పదవి అలా ఉండదు. అయిపోయిన తర్వాత మర్చిపోతాము, వెళ్ళిపోతూ ఉంటాం, ప్రయాణం అలా సాగిపోతుంటుంది. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరం పిల్లలకు తెలియజేస్తూ వారికి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. శ్రీ చైతన్య పాఠశాలలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భోగి మంటలు వేసి విద్యార్థులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. మన తెలుగు పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బ్రదర్ దగ్గర సార్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகி சென்னகேசவா. திருரக செல்வமும் சேவகமும் யாம்பாடி ஒருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ எம்பாவாய் ஆகும் கோதை தமிழ் ஐந்தும் ஐந்தும் அறியாத மானிடரை வையம் சிவப்பதம் வம்பு திருவாடி பூரத்தில் செகத்துதிர்காள் வாடியே முப்பதும் செப்பினாள் வாடியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் வெள்ளை வாடியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாளால் வாடியே ஒரு 143 శ్రీమతే విష్ణు చిత్తావ్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం కంకటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం కంకటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి సుషమావహమూర్తయే సర్వాద్రి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయీతటే రమణాయ వెంకటజామాతృమునిమానసవాసినే సర్వ
పుణ్యం పవిత్రం పాపనాశనం ఆదాయ హేమ పద్మాని స్వర్ణది సంభవాని చ బ్రహ్మాదు పూర్వమభ్యశ్చ శ్రీమద్వేంకటనాయకం అష్టోత్తర శతైర్దివ్యై నామవిముఖి పూజితైః స్వామీశం లబ్ధవాన్ బ్రహ్మ సర్వలోక పితామహ భవద్భిరపి పద్మైశ్చ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.